సంక్రాంతి అనేది తెలుగు ప్రజల సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగ. తాజా అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు జనవరిలో దాదాపు 6 రోజులు ఉండే అవకాశం ఉంది. 2026 జనవరి 10 నుండి జనవరి 15 వరకు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. ఈ సెలవులు విద్యార్థులకు, ఉద్యోగులకు ఊళ్ళు వెళ్ళడానికి, కుటుంబ సభ్యులతో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను సంతోషంగా జరుపుకోవడానికి అవకాశం కల్పిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంక్రాంతి సెలవులపై అంచనాలు పెరుగుతున్నాయి. పండుగ రోజు సమీపించడంతో ఎప్పటి నుంచి విద్యా సంస్థలకు సెలవులు వస్తాయా అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ఊళ్ళు ప్రయాణించే వాళ్ళు రైలు, బస్సుల టికెట్లు ఇప్పటి నుంచే బుక్ చేసుకుంటూ రద్దీని పెంచుతున్నారు. ఈ సెలవులు విద్యార్థులకు చదువు ఒత్తిడి నుంచి విరామం ఇచ్చి కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం కల్పిస్తాయి. ఈ 6 రోజుల సెలవుల విధానాన్ని రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు అనుసరించడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే అధికారిక సెలవుల ప్రకటనలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రభుత్వం అవసరాన్ని బట్టి సెలవులను 1 లేదా 2 రోజులు పెంచే అవకాశం కూడా ఉంది. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వం ఇచ్చే తుది నోటిఫికేషన్ కోసం వేచి చూడటం మంచిది. సంక్రాంతి సెలవులతో పాటు జనవరి నెల మధ్యలో విద్యార్థులకు మరిన్ని అదనపు సెలవులు కూడా లభించనున్నాయి. ముఖ్యంగా జనవరి 23న వచ్చే వసంత పంచమి, సరస్వతి పూజ సందర్భంగా, అలాగే జనవరి 26న దేశవ్యాప్తంగా నిర్వహించే గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా పాఠశాలలకు సెలవులు ఉంటాయి. ఈ సెలవులను విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి, పండుగ సాంప్రదాయాలను తెలుసుకోవడానికి సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పండుగను ప్రధానంగా 3 రోజుల పాటు అత్యంత ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగకు 2026 జనవరి 10 నుండి జనవరి 18 వరకు పాఠశాలలకు మొత్తం 9 రోజుల సెలవులు ఉంటాయి.